అప్పట్లో సమస్య అది 10th అయ్యాక. తర్వాత అసలు స్కూల్కి పంపించడం మానేసి డైరెక్ట్గా పనులకు తీసుకెళ్తున్నారు కూలి పనులు. ఎందుకంటే కూలీలు కరువు అయ్యేటప్పటికి చిన్నపిల్లలతో కూడా చేపించేస్తున్నారు, చదువుపోతుంది. దానికి పర్యవసానమే కదా అమ్మ ఒడి ఇచ్చింది. అట్లాగే ఈ చిన్న చిన్న అప్పులు తీసుకుని ఏది అప్పుడే కదా కాల్ మనీ, సెక్స్ రాకెట్, ఈ గోళ్ళన్నీ కూడా. ఎందుకని డబ్బులు వీళ్ళ దగ్గర 10,000 కూడా చాలా కష్టం. ఇప్పుడు ధనవంతుడికి 10,000 అంటే ఆఫ్టర్ ఆల్, ఈవెన్ మధ్య తరగతి కూడా 10,000 అంటే పెద్ద కష్టం కాదు. కానీ పేదవాడికి 10,000 అనేది చాలా పెద్ద ఇష్యూ. 10,000 లేక ప్రాణాలు కోల్పోయే వాళ్ళు ఉన్నారు. 5,000 రూపాయల కోసం మర్డర్లు జరిగేటటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంట్లో ఉన్నటువంటి 5,000 రూపాయల కోసం భార్యాభర్తలు తగవలాడుతున్నాయి, ఎన్ని ఉన్నాయి అక్కడ. వ్యాపారాలు 10,000 చేతిలో ఉంటే కనుక చిన్న బండి పెట్టుకుని అమ్ముకుందాం, 4 ఇంట్లో సంపాదించుకుందాం అనే లేడీస్ ఉన్నారు. చిన్న వడ్డీ కొట్టి పెట్టుకుందాం అన్నటువంటి. అప్పు వడ్డీలకు తీసుకోవడం వల్ల దానికి తగ్గట్టు ప్రయోజనం రాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు నేనే చూసాను మా కాళేశ్వరం మార్కెట్లో పొద్దున్నే 90 రూపాయలు ఇచ్చి సాయంత్రం 100 తీసుకుంటారు. అంటే అంతంత అప్పులు, అంతంత వడ్డీ. ఇవాళ అమ్మలేదు అనుకోండి సరుకు, మనం ఒక్కోసారి సార్ ఇది మొత్తం తీసుకోండి సార్ అని చెప్పేవాళ్ళు మమ్మల్ని. ఎందుకని అప్పు తీర్చుకోవడానికి గిట్టుబాటు కానప్పుడు కనీసం అప్పన్న తీర్చుకుందాం అన్న ఉద్దేశంతో అమ్మేసిన వాళ్ళు బోల్డ్ అంతమంది. అలాంటి స్టేజీ నుంచి ఆ డబ్బులతో సంబంధం వీళ్ళ ఫ్రీగా ఇచ్చింది. నేను వ్యాపారం బాగా ఇష్టం నాకు.